యొక్క మరి తల్లిదండ్రులకు వారి యొక్క కుటుంబ పెద్దలకి మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. నూతన మరి వధువరులకు మా శుభములు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో సరిగ్గా టైం ఎంత అయిందండి? 12 గంటలు టైం. మరి సభాధ్యక్షుల వారు మన ఎదుటి పెట్టిన సమయాన్ని మరి నేను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి కాబట్టి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని విప్పండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నుండి 4వ వచనాన్ని ఒకరు చదివి సహకరించవలసిందిగా కోరుచున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను కాన్పు నిష్కలంకమైనది గాను చాలు ఉండవలేను. ఈ సమయంలో చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ఈ సమయం మీది. ఈ యొక్క వివాహ మహోత్సవంలో తండ్రి, మీరు ఏ వాక్యమునైతే నూతన వధువరులకు నాయన సిద్ధపరిచి మాట్లాడబోతున్నారో ఆ వాక్యాన్ని పరిశుద్ధపరిచి నీ యొక్క దీనదాసుడనైనా నా నోట మీ మాటలు ఉంచి అయ్యా నీ పరిశుద్ధమైనటువంటి కృప చేత నడిపించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఈ వివాహ మహోత్సవానికి పిలువబడిన మీరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండే వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నూతన వధువరులు సంతోషంగా ఉండినట్లుగా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చదివిస్తుందండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చదివించాడు. మానవుడు పుట్టినది మొదలుకొని మానవుడు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో దేవుడు అంటున్నాడండి, వివాహం అనేది ఘనమైనది అని. అయితే ఈ ఘనమైనటువంటి వివాహాన్ని, ఆ వివాహము ఘనముగా జరగాలి. ఆ జరిగించేటువంటి వారు ఎవరు? ఆ వివాహమును ఘనముగా జరిగించేటువంటి వారు ఎవరు? ఈ వివాహ వ్యవస్థ అసలు యొక్క మరి భూలోకంలో ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా దేవుడు దానిని నిర్మాణం చేశాడో అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షించి గమనించి చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదివినట్లయితే ఒక మాటను చదువుకున్నా. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోండి, చూసుకోండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చూడండి, వానికి సాటి అయిన సహాయము చేస్తాననుకున్నాడు దేవుడు.